హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిని రిహాన్ 2023. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ మన వీడియో వచ్చేసి మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి అయితే చాయ్ పెట్టుకొని అయితే బిస్కెట్ తినేస్తున్నా. మా బాబుకు కూడా పెడుతున్నా అనమాట. నెక్స్ట్ లంచ్లోకి వచ్చి ములక్కాయ సాంబార్ సింపుల్గా ఎలా చేయాలో అయితే చూపిస్తున్నా, చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె అయితే పెట్టేసుకున్న తర్వాత కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకొని అది వేడెక్కాక ఆవాలు వేసుకున్నాను. అలాగే జీలకర్ర కూడా వేసేసుకొని అవి కూడా బాగా వేగిన తర్వాత మిర్చి, ఆనియన్, అలాగే కరివేపాకు కూడా వేసుకున్నా. అందులోనే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా అయితే వాటిని వేయించుకోవాలి. చూడండి, ఎంత బాగా వేయించుకుంటే అంత బాగా స్మెల్ అయితే బాగుంటుంది. సో అవైతే వేయించుకొని అలాగా అందులోనే ములక్కాయ ముక్కల్ని కూడా వేయించుకోవాలి కాసేపు. అలా అయితే కొంచెం ఆయిల్లో కూడా వేగుతాయి కదా. సో తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసేయాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులోనే ముందే మనం కందిపప్పు అయితే ఉడకబెట్టుకోవాలి. అది ఉడకబెట్టుకొని మంచిగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే యాడ్ చేసేసేయాలి. సో పప్పు యాడ్ చేసిన తర్వాత అలాగే చింతపండు రసాన్ని కూడా ఈ పప్పులోనే యాడ్ చేసేయాలి. సో చింతపండు రసం కూడా బాగా మంచిగా కలుపుకొని అయితే యాడ్ చేసేసుకోవాలి. తర్వాత అందులోనే కావాల్సినన్ని వాటర్ కూడా వేసేసుకొని ఇంకా కావలసినంత ఉప్పు కూడా వేసుకోవాలి. చూసేయండి, నేను కూడా వేస్తున్నా. సో ఈ సాంబార్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో సాల్ట్ కూడా వేసేసుకొని అయితే బాగా కలుపుకున్న ఇలా మంచిగా మసలాలి అంటే మనం వేసిన ములక్కాయలు అయితే బాగా ఉడికే అంతసేపు మసలించుకుంటే సరిపోతుంది. సాంబార్ చాలా టేస్టీగా అయితే వస్తుంది. లాస్ట్లో అయితే కొంచెం మసాలా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, బట్ నా దగ్గర లేదని చెప్పి నేనైతే వేసుకోలేదు. సో ఇంకా మన వీడియోస్ అయితే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. సో ఈవినింగ్ వచ్చేసి బాబు అయితే చైర్ తెచ్చుకొని మరీ కిచెన్లో వేసుకున్నాడు. బికాజ్ నేను చాయ్ పెడుతున్నాను అనమాట. సో వాడు కూడా చైర్ తెచ్చుకొని వేసుకొని మరి నిలబడుతుండు చైర్లో. జ్వరం అయితే పర్లేదు, తగ్గుతుంది వస్తుంది. ఈ వెదర్ కండిషన్ అలా ఉందన్నమాట. సో నెక్స్ట్ అయితే వాడు ఏం అడుగుతుండో అర్థమవుతుందా మీకు? చక్కెర అండి, చక్కెర కావాలంట, నాకు కావాలని చెప్పి వాడి భాషలో అంటుండు. ఎందుకురా ఎట్లా తింటావు అని చెప్తే అని నోరు కూడా ఓపెన్ చేస్తుంది చూడండి, అలా పెట్టాలంట. సో ఇక్కడ చాయ్ అయితే పెట్టేసి మళ్ళీ బిస్కెట్ వేసుకొని అయితే తిన్నా. అదే మనది కామన్ అనమాట. సో చాయ్ తాగుకుంటూ బిగ్ బాస్ని అయితే ఎంజాయ్ చేసుకుంటూ చూస్తున్నా. ఇదే ఇవాళ మన వ్లాగ్. బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.